జై గైస్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో లోపల ఎటువంటి భయంకరమైన అసలు సిచ్యువేషన్ ఎదురవుద్ది అనేది ఊహించలేము. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇంకా ఎక్కడ తిరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. బాబాయ్ లైట్ అయ్యి ఒకసారి ఇటు గైస్, ఇదిగోండి ఇటు షార్ట్ కట్ దారి ఉంది, ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. బాబాయ్ నువ్వు నేను ఆల్రెడీ డే టైంలో వచ్చాను ఇక్కడికి, నాకు తెలుసు. సో కేర్ఫుల్, నువ్వు అటు ఇటు వెళ్ళకం, నేను ఫాలో అయిపోయింది సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. సో ఈ గోస్ట్ హంటింగ్ వీడియోలో ఏంటంటే ఇది ఒక వాటర్ పైప్ లైన్ అనమాట. ఈ వాటర్ పైప్ లైన్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు ఇది వర్క్ అయ్యేదన్నమాట. ఈ పెద్ద చెరువులోంచి నీళ్ళన్నీ కూడా సిటీకి వెళ్ళేవన్నమాట. ఇది ఆంధ్రాన తెలంగాణ అని నేనైతే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదో ఒకటి వాళ్ళు చెప్పకూడదని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు. దెయ్యాలు ఉన్నాయి అవి ఉన్నాయంటే భయపడతారు కదా. అయితే ఈ ప్రదేశంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా, అతి దారుణంగా చంపేశారనమాట. కేవలం అంటే కేవలం 15-16 ఏళ్ళ అబ్బాయిలు, ఒక చిన్న స్కూల్ పిల్ల అనమాట, చిన్న పాప. సో ఇలాంటి విషయాలు నేను ఒక్క ముక్కలో చెప్పేస్తాను. నాకు ఎక్కువసేపు చెప్పడం నాకే చాలా ఏదోలా ఉంటుంది అనమాట. సో రోడ్డు దగ్గర ఉన్నాం గైస్ ప్రస్తుతానికి. మేమైతే ఇక్కడి నుంచి లోపలికి ఒక 10-15 నిమిషాలు నడుచుకుంటూ లోపలికి వెళ్తే ఆ ఫ్యాక్టరీ అయితే వస్తుంది అనమాట, ఆ వాటర్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీకి ఆనుకునే పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో కూడా ఒక చిన్నపిల్లాడు చనిపోయాడు అని చెప్పేసి చాలా పుకార్లు అయితే ఉన్నాయి. అంటే పుకార్లు మీన్స్ చనిపోయాడు. ఆ పిల్లాడ ఆత్మ ఏదైతే ఉందో ఇక్కడెక్కడే తిరుగుతుందని చెప్పేసి ఫ్యాక్టరీల దగ్గర వాచ్మెన్ అయితే నాతో అన్నాడు అనమాట. మార్నింగ్ టైం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు నేను డ్రోన్ షాట్స్ తీయడానికి వచ్చాను అనమాట. అయితే ఇప్పుడు ఆ చిన్నపిల్లాడి ఆత్మ నిజంగా ఇక్కడ ఉందా, అలాగే ఆ రేప్ చేసి చంపబడిన ఆ అమ్మాయి ఆత్మ కూడా ఇంకా ఇక్కడ తిరుగుతుందా లేదా అనేది మనమైతే కనిపెడదాం. సో నాతో పాటు అయితే మా బాబాయ్ వచ్చాడు, మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు వీడియోలో ఫ్రెండ్స్. సో ఇద్దరం అయితే డేర్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం. నీకేంటి బాబాయ్ అప్పుడే మొదలైందా దడ? లాస్ట్ వీడియోలో అంత భయపడ్డావేటి? సౌండ్ వచ్చింది, చూద్దాం. వెళ్దామా? ముందు నువ్వే నడు. బాబాయ్ ఇక్కడ సరే ఏం సౌండ్ వచ్చినా భయపడతాం, నాకు చెప్పు ఫస్ట్. సరే, తప్పకుండా. మనం ఎక్కువ భయపడుతున్నందువల్ల అది ఏమి పారిపోదు, మన దగ్గరికి వస్తే పక్క. చెప్పావు కదా మనం భయపడకుండా ఉండడం మంచిదన్నావు. భయపడాలి కానీ మన భయం బయటికి తెలియకూడదు. ఇటు పక్క చెరువు ఉంటుంది బాబాయ్. ఇదంతా ట్రాన్స్ఫార్మర్లో ఈ ఫ్యాక్టరీకి సంబంధించినవి అనమాట. అవంతా దగ్గరికి చూపించు. ఇది లైట్ వద్దులే.
అదేనా చెరువు? అదిగో అవి ఆ చెరువులోనే ఒక చిన్న అదేనా? పిల్లర్స్ అని పడి చనిపోయాడు. దగ్గరికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. లేదు, మన సబ్స్క్రైబర్స్ చూపిస్తా. బాబాయ్ ఆ, ఇది చూపించు అడ్రస్. సో మెయిన్ అడ్రస్ చూపించదలుచుకోలేదు, అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఇది కలిసి ఉండేటప్పుడు భయంకరంగా 1988 అవును సెప్టెంబర్ 28. ఓకే. తెల్లగా బాబు చెరువు ఇదిగో. వాటర్. ఇప్పుడు మీకు ఎదురుగా కనబడుతున్న ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని పక్కనే మేము ఉన్నాం కరెక్ట్గా చీకట్లో రాత్రిపూట. ఇప్పుడు అది నీటిని తోడుకోవడానికి కాబట్టి చాలా చాలా లోతు అయితే తవ్వుతారనమాట ఆ ప్రదేశంలో. పడితే మళ్ళీ బయటికి రాము. నిజం చెప్పాలంటే నాకు ఈత కూడా రాదు, అంత లోతుగా ఉంటుంది అనమాట అక్కడ. ఎగ్జాక్ట్గా ఈ లెఫ్ట్ సైడ్లో మేము అక్కడ నిలబడి ఉన్నాం ప్రస్తుతానికి చీకట్లో. ఇది చాలా పెద్ద చెరువు, ఇది చిన్నదా అంత బాబు. మార్నింగ్ టైంలో ఫిషింగ్కి వస్తారు కదా, అప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన పిల్లాడి ఇంకో ఇక్కడి నుంచి ఇలా కింద పడి చనిపోయాడు అంటే ఈ వాటర్లో. ఇక్కడ అక్కడి చాలా నుంచా? లోతు ఉంటుంది. అక్కడి నుంచి ఆ మెట్లు ఉన్నాయి కదా ఇంకో, అవునవును. అంటే ఇది యూజ్ చేసేటప్పుడు వాడుకునేవారేమో కదా అప్పుడు ఊళ్ళో? వాడేవారు, ఇప్పుడు లేదు ఇది. అక్కడ సౌండ్ ఏదో వస్తుంటుంది. అక్కడ ఇటు 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 నుంచి. కొత్త ప్లేస్కి వస్తే దడ వచ్చేస్తుంది. మరి అక్కడ ఏముందో తెలియదు, సౌండ్ ఏంటో తెలియదు, అర్థం కాదు. దెయ్యాలు నేను వాటితో మాట్లాడదామని వచ్చేస్తాం పరిగెట్టుకుంటా. వాడు ఎవడో బొమ్మ వేసాడు దీని మీద, వేసినోడు బాగానే పర్ఫెక్ట్గా వేసాడు కదా. అవును, ఇది వేయం కదా మధ్యలో రేకుది. అదే అదే. బాబు ఎవరైనా ఉన్నారా లోపల? లోపల చూపించు. ఏంటో సౌండ్? విచిత్రంగా సౌండ్ వస్తుంది కదా. చూడు, ఈ పైపులు ఇవన్నీ కదా. ఏంటి ఇది మొత్తం మొత్తం? బాబు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మిమ్మల్ని మీతోనే మాట్లాడేది. ఏవైనా ఆత్మలో గట్రా ఉంటే ఒక్కసారి మాట్లాడండి. అలా సౌండ్ సౌండ్ ఏంటి అలా వచ్చింది? చార్ట్ చింటూ. వద్దు బాబే నాకు. వచ్చేస్తున్నావు ఏంటి? దా వస్తే వచ్చి. ఒక్కడ వైపు కదా మళ్ళీ. ఎవరైనా ఉంటే మాతో మాట్లాడండి ఒకసారి. జాగ్రత్త బాబాయ్, కెమెరా నాకు ఇస్తావా? అప్పుడు దారి దిగాను. పల్లె వచ్చేసి
ఎవరో లోపలికి దారి పెట్టారు. ఇదంతా క్లోజ్ ఉండాలి. నేను డే టైంలో వచ్చినప్పుడు ఇదంతా ఈ మధ్య పగలు కొట్టింది. అవునంగా. ఎవరు పగలు కొట్టారంట? చేపలు పట్టి వాళ్ళు కూడా రానంటున్నారు కదా. అదే కదా. ఏంటి బాబాయ్ అక్కడ సౌండ్ ఏదో వస్తుంది. బాబాయ్ లోపలికి వెళ్దాం మరి. నువ్వు ఎలా అంటే అలా. సౌండ్ ఏంటి బాబాయ్? ఎవడా దాన్ని? అక్కడ ఎవరు ఉంటున్నారు చూడు. ఇక్కడ ఎవరో ఉన్నారు. అవును బాబాయ్ బాబాయ్ ఒకసారి లేట్ పెట్టి నాకు ఎందుకు భయం వేస్తుంది, తేడా పడుతుంది. ఎవరో బాబాయ్ లోపలికి. నడు, నువ్వు ఎలా అంటే లోపలికి వెళ్దాంపా. లైట్ ఆన్ చేసి. తక్కువ లైట్ ఏంటి బాబాయ్, మొత్తం కళ్ళకు కొట్టేస్తుంది నాకు. అక్కడ ఇంకో బంగ్లా ఏదో ఉంది. రూమ్ అనుకుంటా, సర్వీస్ చేసేవాళ్ళు. లోపల ఏముంటుందో కూడా తెలీదు. పగల కూడా నేను లోపలికి వెళ్ళి చూడలేదు. చూద్దాం ఏం జరుగుద్ది లోపలికి వెళ్ళాక. పట్టుకుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నువ్వు ఏమాత్రం గట్టిగా పరిగెట్టుకో. మనం ఇప్పుడు వాటర్ మీద ఉన్నాం చూడు. కావాలి కిందంతా వాటర్. కొంచెం రా చేస్తా. జాగ్రత్త. చాలా రిస్క్ చేస్తున్నాం మనం కదా. ఇదంతా వాటర్ పంపింగ్ కదా. బాబాయ్ బాబాయ్ చేస్తా. అక్కడైతే సౌండ్ వచ్చింది చింటూ. ఇవన్నీ కరెంట్ కదా. ఇదిగో చాలా వెయిట్ ఉంటుంది కదా ఇది. లోతుంటుందా? గట్టిగా వాటర్ అది పెద్ద మిషన్ లాగాలి కదా పైకి. అవునవును. పెద్ద ఇది ఉంటుంది పక్కన. ఇదిగో ఇదేంటి సినిమా థియేటర్లో ఉండేటట్టు ఉంది బాబాయ్. చాలా తుప్పు పట్టేసి ఉంది. ఇప్పటికైనా కింద పడుతుంది కదా.
చూడు అంతే అంత కొట్టేసిందో చెంగు పట్టేసి ఇలా కిందికి పడిపోతాం మనం. అది అక్కడ పోల్స్ కూడా ఉన్నాయి చూడు. బాబీ అటు చూపించి కదా. అవును చింటూ, బాబీ నువ్వు ఇక్కడ ఉండు, అటు పెట్టు కెమెరా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పరిగెట్టి చెప్తాం కదా అదేదో అవును ఎవరో వచ్చి గట్టిగా. బాగు చింటూ, నేనే వస్తాను, నేను ఒక్కడే ఉండలేను. నువ్వు అటు నుంచి నేను ఇంటికి వస్తా. బాబు దేన్ని ముట్టుకోకు, కరెంట్ వస్తుంది. చెప్పలేము ఏమన్నా జరగదు. అవును అంటే వచ్చాను. దేన్ని ముట్టుకోకు ప్లీజ్. అవి మొత్తం ఐరన్ ఉంది ఇదంతా. అవును అన్నీ పగలగొట్టేసి మొత్తం దొంగతనాలు చేశారు జనాలు. నిజమే, చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కదా. ఓకే వద్దు వద్దు వద్దు, ఎంత కరెంట్ వస్తుంది, వద్దు చుట్టూ రిస్క్ వద్దు. పాట పడ్డది కదా, ఇదిగో వైర్లు కూడా ఉన్నాయి. సౌండ్లు అవి ఇవి వినపడతాయి కానీ ఒక్కసారి ప్రత్యక్షం అవుతాయంటే మన కళ్ళకే. నాకు సౌండ్లు చూసే దడొచ్చేస్తుంది. ఇంక కనిపిస్తేనా నన్ను మోసుకెళ్తామే నీ పని. చాలా పెద్దది ఇవన్నీ. వద్దులే, అది ఇట్టిచ్చే, నేను పట్టుకుంటా. బాబాయ్ ఇట్లా ఏంటి ఎవరు ఉన్నారు బాబాయ్? ఆత్మ అనుకుంటుంది నాకు తెలిసి. బాబాయ్ పని చేస్తుంటాను, బయట బంగ్లా కూడా ఉంది, దాన్ని కూడా చూసేస్తాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి వెళ్ళి. ఎవరైనా ఉంటే మర్యాదగా మా ముందుకు రండి. బాబు కెమెరా అటే పెట్టి ప్లీజ్. ఆ దెయ్యం ఎవరన్నా మంచి 100% ఈ రూమ్లో మన ఇద్దరం తప్ప ఎవరు లేదు. అవును, మనం అక్కడి నుంచి వీడియో ఆన్ చేసుకుంటూ వచ్చాం. అమ్మా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బాబు నువ్వు కానీ సౌండ్ చేసేది? అమ్మా తల్లి, కనీసం నేను చంపింది ఎవరో చెప్తే వాళ్ళని చంపడం, మళ్ళీ అరెస్ట్ చేయడానికైనా ఉంటారు కదా మాకు ఛాన్స్ పోలీసులకి. నువ్వు అలా చనిపోయి ఆత్మలో తినడం వల్ల ఇక్కడ ఎవరికీ ఉపయోగం లేదు. కనీసం నువ్వు ఎక్కడ ఉన్నావో, నిన్ను ఎవరు చంపారో చెప్తే ఏదోలాగా ఆ పోలీసులన్నా వచ్చి నేను చంపిన వాళ్ళని పట్టుకుంటారు. మెసేజ్ వాయిస్తావు అయితే? మెసేజ్ వాయిస్తాం ఏదో మరి ఒక మనిషిలా, అది కూడా మనిషిలాగే ఫీల్ అవుతావు. అక్కడ నచ్చావు అబ్బాయి. ఫస్ట్ బయట కాలు పెట్టే బాబాయ్, అప్పుడు ఈజీగా ఉంటుంది. నాకు అది ఇచ్చేయి కెమెరా. జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ అక్కడ ఏదో బిల్డింగ్ రూమ్ లాగా ఉంది, ఆ రూమ్ దగ్గరికి వెళ్దాం సరేనా? దాని పక్కన చెరువు కూడా ఉంది. ఇక్కడ వంగలేం కదా. లేదు వంగలే.
దీన్ని దూకెళ్ళాలి ఇంకా. దాన్ని దూకితే ముడులు చూసావు అక్కడ చుట్టూ తిరిగి వెళ్ళాలంటావా? సీతాఫలాలు కూడా ఉన్నాయి. చుట్టూ తిరిగి వెళ్దామా? జస్ట్ అది కవర్ చేస్తే దెయ్యాలు ఉన్నాయో లేదో ఒక క్లారిటీ వస్తుంది. చాలా రిస్క్లా ఉంది కదా లోపల. అవును. చూపి వెనక్కి బాబాయ్ ఒకసారి. ఏంట్రా బాబు ఇది? దాంట్లో తెచ్చాము మనం. ఫోటో తీస్తాను బాబాయ్ తమ్నేల్కి. లైట్ అటే పెట్టు. ఎలా వెళ్ళాలంట అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ బిల్డింగ్ పక్కన ఒక చిన్న ఇంకొక గదిలా కనబడుతుంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ దారి అయితే దొరకట్లే, అందుకే వెతుకుతున్నాం. చాలాసేపు టైం పట్టింది. ముందు పైనుంచి చూడు. ఇక ఇక్కడ నుంచి ఇది ముళ్ళు చెట్టు అంటావు? అది ముళ్ళు చెట్టు కాదు, ఇక్కడ గుంత ఉంది చూడు. ఎక్కడ? ఇదిగో. కాదు బాబాయ్, గుంత రాలేదు. ఇదా? కాదు, జస్ట్ ఇలాగే ఉంది. ఇటు సైడ్ ఎలా ఉందో అటు అంతే ఉంది. కానీ అక్కడ ఎక్కగలమా అనేది నా డౌట్. లేదు, చూడలే కదా, వెళ్ళలేము. అది ఇందాక వెళ్ళింది కరెక్ట్వే, కానీ మొత్తం ముళ్ళు మొత్తం ఏదో గడ్డి అంతా ఎక్కువైపోయింది కదా. అది బాబాయ్ కనబడుతుందా? ఎస్ 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 ఎస్. ఊరిన బట్టలు ఎన్ని ముప్పు తిప్పలు పడతారు రా బాబు మమ్మల్ని. అసలు ప్లేసే లేదేంటి? గైడ్, మేము ఆ చుట్టూ తిరిగి వెళ్ళాము, ఏమన్నా మంచి దారి దొరుకుద్దా అని. ఎక్కడా కూడా దారి లేదనమాట. కాబట్టి మళ్ళీ ఆ టన్నర్లో దూరి కింద నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ట్రై చేద్దాం, ఎందుకంటే అక్కడ ఒక లోపల బంగ్లా ఉంది, అందులో దెయ్యం ఉందో లేదో మనకు తెలియాలిగా. ఇప్పుడు ఇంత దూరం వచ్చింది ఎందుకు కదా బాబాయ్? వెళ్దామా? సేమ్ మళ్ళీ అదే హోల్లోకి వెళ్ళి లోపలికి అవతలకి వెళ్ళాలి. ఓకే. చిన్న లైట్తోనే ఉంది, చిన్న లైట్ జోగులు ఇస్తా బాబాయ్, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరైతే కనిపిస్తుందంట వీడియో చాలు. ఏమైంది బాబాయ్? ఏది రాయి పైనుంచి దూకి వెళ్దామా పని? కింద నుంచే దూకు. పైనుంచి దూకితే చెట్లు ఉన్నాయి కదా, గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కింద నుంచి దిగు కదా, ఇటు దూరొచ్చు. ఇటు నాకు ఎందుకో పైకి వస్తే ఈజీ ఉంటుందేమో అనిపిస్తుంది. బాబాయ్ పైకి వచ్చి ఇదే బెటర్, మనం వంగనే అంత బాగా. చూడు బాగుందా ప్లేసు? ఇది ఎక్కడ దిగి ఇటు దిగాడు. కెమెరా పట్టు. కెమెరా ఇచ్చే
నేను అక్కడ దిగేస్తా, నీకు లేట్ వేస్తాను, కంగారు ఆడ కాదు, దిగేకేస్తా. వచ్చే థ్యాంక్స్ బాబాయ్, నా కోసం నువ్వు రిస్క్ పడుతున్నావు. పర్లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామా? ఇది మొత్తం చెరువు కదా బాబాయ్, కింద చూసుకోవా ముఖ్యంగా పాములు. ఓకే. దెయ్యాల కన్నా పాములు పడతాయి. ఆఫీస్ అంటావు ఇది అప్పుడు? పెట్టు బాబాయ్ లేటా ఇప్పుడమ్మా. వాళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండలేదు. సార్. ఎలా ఉంది బాబాయ్? ఏంటది? ఏమైతే సౌండ్ వచ్చింది? కుక్క అంటావా? కాదు. పంది అంటావా? అంటావా అంటే ఇంకా బాగుంది. వెనక్కి లేదు. సౌండ్ ఇప్పుడు ఎక్కడ వచ్చిందా? హార్న్ అట రోడ్డే కదా. ఈ దెయ్యాలు మనం కన్ఫ్యూజ్ చేస్తాం. డోర్ పడింది చూసావా లోపల? బాబాయ్ వెనక్కుండు, ఏదో ఉంది అక్కడ. ఆ డోర్ నిలబడుతున్నది పడినట్టు అనిపించింది నాకు, పెద్ద సౌండే. జాగ్రత్త. బాబాయ్ అదే సౌండ్ వచ్చింది. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇదే అడ్డవరాను ఇదేనా? ఈ కర్ర పడి ఉండాలి నాకు తెలిసి, సౌండ్ అలాగే ఉంది. ఈ కర్ర పడిందేమో, ఎవడో పడేసి వెళ్ళాడు పక్క. అడిగి పందులు ఉంటాయి కదా 100%. చిన్న పరిగెత్తింది అడిగి పంది అంటావా? అదే చెరువు కదా అదంతా. అదిగో ఆ చెరువు ఇందాక మన చూడలేదా అక్కడికి వెళ్ళి, అదిగో అక్కడ వీడు రైట్ సైడ్, అది అది లెఫ్ట్ ఇలా స్ట్రైట్ సైడ్. ఇంకా దీని పక్కన పాము ఉంటుంది.
బాబు ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి మీరు మళ్ళీ వచ్చే జనంలో పుట్టొచ్చు కదా, ఎందుకు ఇలా ఉండడం? ఆ దేవుణ్ణి కాళ్ళ వేళ పడి ఏదోలాగా క్షమాపణ అడిగి చేసిన పాపాలకి మళ్ళీ పుట్టిండ ప్రశాంతంగా హ్యాపీగా దయచేసి. చెరువు దగ్గరికి వెళ్దాం నాతో ఒకసారి. ఇసుకంటావా? అడుగు ఉంటాయి. అడుగు పందులు ఉంటాయి, ఎందుకంటే వద్దంటావా? వద్దు, అడుగు పందులు పక్కన పెట్టు. నేను ఎందుకు వద్దంటున్నానంటే చాలా సంవత్సరాలు అయింది కదా, గుంతలు ఉంటాయి తెలుసా, ఓబో అంటారు చూడు, అవి ఉన్నాయనుకో, పైగా వర్షాకాలం వర్షాలు కూడా పడ్డాయి మనకు గట్టిగా. అందులోని చాలా సంవత్సరాలకి ఎవడెక్కడికి రాలేదు, క్లియర్గా తెలుస్తుంది. ఇంకో జస్ట్ ఇప్పుడు ఎవరైనా వస్తే క్లీన్ చేస్తారు కదా. నువ్వు అన్నది చెరువు ఇక్కడ నుంచి చెరువు కనబడుతుంది ఉంది కదా, ఉంది చెరువు. ఆల్రెడీ మనం ఎందుకు చూపించాం కదా చెరువు. అక్కడికి వెళ్ళామనుకోండి ఏం గుంత గుంతలో దూరేమనుకో నువ్వు కానీ నేను కానీ. అటు చూపి బాబాయ్. గైస్ అదిగోండి ఫ్యాక్టరీ, వాటర్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది. అదే బయలుదేరదాం మరి ఎక్కడి నుంచి మనం ఇంకా. గైస్ ఇక్కడైతే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఆల్రెడీ ఇదే ప్లేస్లో ఉండి చెప్తున్నా, పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరిగాయి. ఆ పిల్లోడు చనిపోయాడా, ఆ వాడి ఆత్మ, ఆ అబ్బాయి ఆత్మ, లేదంటే రేప్ చేసి చంపేసిన ఆ అమ్మాయి ఆత్మ అనేది మనకు తెలియదు, కానీ పారానార్మల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. నేను ఎంత మాట్లాడినా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నాయి. ఆ ఫ్యాక్టరీలో కూడా, వాటర్ ఫ్యాక్టరీలో రియాక్ట్ అయినాయి, మీరే విన్నారు క్లియర్గా, ఎవరో పరిగెట్టినట్టు ఆ శబ్దాలు ఈ శబ్దాలు. సో చూడాలి మరి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబాయ్ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, కెమెరా ఆపుకో, లేట్ ఆపుకో, మనం బయటకు వెళ్ళేదాకా. ఎందుకంటే ఏదన్నా కొట్టేసింది అనుకో మనల్ని, ఎక్కడ పడి ఉంటాం ఎవరికే తెలియదు, ప్రూఫ్ ఉండదు. అవును, ఈ లైట్ చాలా కొంచెం తగ్గించు. కట్టే లేటు, కట్టే లేటు, లైట్ కట్టాను. నీ టార్చ్ లైట్ కింద నేల మీదకి వేసుకో, ఇది నేను కిందకి వేసుకో. గుర్తుంది కదా బాబాయ్, ఎటు వచ్చాం? ఇటా ఇటు కాదు, ఇటే. బాగా స్పీడ్కి వెళ్ళిపోక, వెనక నుంచి అన్నస్తాను నా పయ్య. ఉన్నాను కదా బాబాయ్, ఉన్నావు, ముందున్నావు. ఇప్పుడు మళ్ళీ గోడ దూకాల్సిందేనా? ఇటు ఫస్ట్ ఎక్కేస్తావా ఇక్కడ? పర్లేదు, ఎక్కి, నువ్వు ఎక్కేసి నాకు కెమెరా తీసుకో. ఇది బాబాయ్ కెమెరా. బాబాయ్ ఎక్కలేక వస్తున్నాం కదా, ఇవి దిగా 3-4 ఉన్నాయి. మనం నవ్వుకుంటున్నాం, పక్కన దెయ్యం రావాలంట. చంపలు కడుతున్నాయి అప్పుడే ఇద్దరికి.
బాబాయ్ ఒక్కసారి లైట్ ఆన్ చేసి నన్ను ఒక ఫోటో దిగే, నేను ఆన్ చేస్తా. ఈ లైట్ ఇచ్చే, ఈ ఫోన్ పట్టుకో, ఇటు రా బాబాయ్. ఇలా రావాలి బాబాయ్ మొత్తం ఫుల్గా. జస్ట్ అది క్లిక్ చేసాను. బ్యాటరీ అయిపోయిందా? అదే అనుకుంటా. ఎస్. ఫోటో తీసేవాళ్ళు. నేను థంబ్నెయిల్ కోసం ఫోటో దిగడానికి మళ్ళీ ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఆ ఫ్యాక్టరీ లోపల నుంచి ఏవో గుసగుసల్లాగా వినపడ్డాయి గైస్. నిజంగా సీరియస్గా చెప్తున్నా, గుసగుసల్లాగా వినపడ్డాయి నాకు. బాబాయ్ ఫోటోలు వద్దు, ఏమొద్దు, తేడా సౌండ్లు వస్తున్నాయి కదా. మనం ఇంకో 2-3 రావాలి అక్కడికి. ఇది వద్దు, ఎందుకంటే ప్లేస్ అంత మంచిగా లేదు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఉందా లైట్ తీసుకో, కాళ్ళ దగ్గర తీసుకో. గైస్ మేము ఈ ప్రదేశం నుంచి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ ప్రదేశానికి వచ్చే ఛాన్స్ అయితే ఏం లేవు. ఎందుకు అంటే అక్కడ అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు. దెయ్యాల సౌండ్లు, దాంతోపాటు పారానార్మల్ యాక్టివిటీస్ అయితే రికార్డ్ అయ్యాయి, మీరు క్లియర్గా విన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో హాంటెడ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అది అత్యంత భయంకరంగా, ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ఒక తలకాయ నరికి డెడ్ బాడీ ఒక చోట, హెడ్ ఒక చోట పడేశారనమాట ఆ ఇంట్లో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా, బాయ్ బాయ్. గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. దాంతోపాటు కనీసం వాట్సాప్లో కానీ మీ ఇన్స్టాలో కానీ ఎవరో ఒక 2-3 లేదా 5 మంది ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చూసి వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ ఇంకా మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లోకి అయితే వెళ్ళి వ్లాగ్స్ అయితే తీశాను, హర్రర్ వీడియోస్. సో కమింగ్ సూన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ మర్చిపోద్దు గైస్ లైక్ చేయడం. ఇంకా మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ టాటా, బై బై గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.